ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వన్నది నిజమే కూడా షీ సఫరింగ్ తను బాగా డిప్రెషన్ క్లోనైంది. ట్రీట్మెంట్ కన్నా తన యాంబిషన్ నెరవేరితే తొందరగా సెట్ అయిపోతుంది. జస్ట్ 1 minute సౌమ్య, కాల్ అటెండ్ చేసేసి వస్తాను. చెప్పు శకుంతల. సౌమ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను. ఇప్పుడు అక్కడి నుంచే బయలుదేరి వస్తున్నాను. ఆన్ ది వేలో ఉన్నాను. డాక్టర్ ఏమన్నారు? తను ఓ వ్యక్తితో పెళ్లి కోరుకుంటుంది. ఆ వ్యక్తితో పెళ్లి జరిగితే తన ఆరోగ్యం కుదుట పడుతుంది. శకుంతల, శకుంతల, ఆర్ యు దేర్? ఏంటి సడన్ గా సైలెంట్ అయిపోయావు? నీ సలహాని ఫాలో అయ్యే సౌమ్యని కౌన్సిలర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. కానీ ఆవిడ చెప్పిన తర్వాత ఏం చెయ్యాలో ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు. తన ఆరోగ్యం కుదుట పడాలంటే నేను పెళ్లికి ఒప్పుకోవాలి. అది నాకు ఇష్టం లేదు. తను డిప్రెషన్లోంచి బయటికి రావడం కోసం నేను డిప్రెస్ కావాల్సి ఉంటుంది. అది ఎక్కడికైనా దారి తీయొచ్చు. తన ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ నేను పెళ్లి కొప్పుకుంటే ఫ్యూచర్లో ఆ పెళ్లి మరో ప్రాబ్లం అవుతుంది. ఇలా నా పెళ్ళెప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడానికేనా? సొల్యూషన్ చెప్పవా శకుంతల? నేను పెళ్లి చేసుకుని ప్రాబ్లమ్స్ని వెంట తెచ్చుకోవాలా? ప్రాబ్లమ్స్తో కలిసి జీవితకాలం బతకాలా? నేనే డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ప్లీజ్ హెల్ప్ మీ. పెళ్లికి ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేసుకోవాలి కూడా. పెళ్లి తర్వాత అవేవి మన ఫ్యూచర్ లైఫ్కి అడ్డం రాకూడదు కదా. కానీ పెళ్లి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే అది చాలా కష్టం. ప్రాబ్లం అని తెలిసి పెళ్లి చేసుకోవడం అది ఇంకా ప్రమాదం. సౌమ్యని పెళ్లి చేసుకోవాలా? అలా చేసుకోవడం కరెక్టేనా? చూడు దేవానంద్, పెళ్ళనేది నీ వ్యక్తిగతం. ఆ డెసిషన్ నువ్వు తీసుకోవాల్సిందే. వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన సలహాలు ఎవరి సలహాతోనో సూచనతోనో తీసుకోకూడదు. అది అడగకూడదు కూడా. సలహా ఇచ్చిన వాళ్ళెవరో రేపు వాళ్ళు ప్రాబ్లంని ఫేస్ చేయరు, బాధ్యత కూడా తీసుకోరు. మంచైనా చెడైనా భరించాల్సింది నువ్వు. స్ట్రగుల్ అయినా సఫర్ అయినా ఫేస్ చేయాల్సింది నువ్వు. ఇక్కడ నీ వ్యక్తిగత నిర్ణయమే ప్రధానం. ఒక్క మాట చెప్పొచ్చు కదా, ఈ పెళ్లి చేసుకోకు అని సూత్రప్రాయంగా చెప్పొచ్చు కదా. కానీ అనదు. అంటే తనెక్కడ నన్ను ఇష్టపడుతుందో అని నేను అనుకుంటానని ఆవిడ పొగరు. ఎంతసేపు నేను దిగి రావాలనే కోరుకుంటుంది, కానీ తను కలిసి రావాలని కోరుకోదు. సర్దుబాటుకి తన అవకాశం ఇవ్వదు. మనమే తలంచుకొని సర్దుకొని చిత్తం తప్పైంది అంటూ చేతులు పట్టుకోవాలి. దేవ్, సౌమ్య చాలా ఇరిటేట్ అవుతున్నట్టుంది. నువ్వు వెళ్ళు.
నీకెలా తెలుసు? ఆ కార్ హార్న్ అంత ఫెనటిక్ గా మోగుతూ వినిపిస్తుంది కదా. తను తప్ప ఆ కార్ హార్న్ మోగించేవాళ్ళు దగ్గరలో ఎవరుంటారు? అది నిన్ను రమ్మనే సిగ్నలే. వెళ్ళు. పెళ్లి తర్వాత రావాల్సిన ప్రాబ్లమ్స్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టున్నాయి. ఆ హార్న్ మౌతులని తన ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అర్థమవుతుంది. బాగా ప్రేమిస్తున్నట్టుంది కదా. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఏంటి? ఎంతసేపు ఆ ఫోన్లో? నేను ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి? నువ్వు మాట్లాడింది నీ ఎక్స్ వైఫ్ తో కాదు కదా? సౌమ్య, నా పర్సనల్ విషయాలు అడక్కో. నేనెవరితో మాట్లాడితే నీకెందుకు? ఎందుకంటే నీ బాధ్యతలు తీసుకోవాల్సిన దాన్ని నేను కాబట్టి. నీ ప్రేమ నా విషయంలో ఏ మాత్రం తగ్గినా నేను తట్టుకోలేను కాబట్టి. నా మనసులో స్ట్రాంగ్ గా ఉన్న కోరిక చెప్తున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడినా నాకు ఏ బాధ లేదు. నీకు దూరమై వాళ్ళు బ్రతకొచ్చు, కానీ నేనలా కాదు. నా ఊపిరి నువ్వే గుణ. తన ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ నేను పెళ్లి కొప్పుకుంటే ఫ్యూచర్ లో ఆ పెళ్లి మరో ప్రాబ్లం అవుతుంది. నన్నేం చేయమంటావు? సౌమ్యని పెళ్లి చేసుకోవాలి. తను శకుంతలని సలహా అడిగినట్టు నన్ను ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడా ఏంటి? అలా చెప్తే నేనేమన్నా బెట్టు సడలించుకొని నాకు నువ్వు కావాలి అని వెళ్తానని అనుకుంటున్నాడా ఏంటి? వద్దనుకున్న మనిషి పెళ్లి చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి? ఏంటక్క, నీలో నువ్వే చీచా అని ఏదో అనుకుంటున్నావు? నువ్వు చెప్పావు కదా, ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వదిలేసేయి, ధ్యానం మీద ధ్యాస పెడితే ప్రశాంతత వస్తుందని. కానీ ఆ ధ్యానమే నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ధ్యానమే నా ప్రశాంతతకి కొత్త కొత్త అవరోధాలు కలిగిస్తూ ఉంది. ప్రయాణానికి అడుగడుగునా ప్రశ్నలు వేసి ఆపుతూ ఉంది. అసలేమైందక్క? నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. నాకే అర్థం కావడం లేదు. నీకు అర్థమయ్యాలా నన్ను ఎలా చెప్పమంటావు? మీ డాక్టర్ గుణగారు సౌమ్య గారిని పెళ్లి చేసుకుంటారట. చేసుకోవాలా చేసుకోవద్దా అని తన ఫ్రెండ్ శకుంతలని అడిగినట్టు నన్ను సలహా ఇవ్వమంటున్నాడు. నేనేమివ్వను చెప్పు? చేసుకో అని చెప్పాననుకో, అదిగో చూడు, తనకు అసలు జీవితంలో మళ్ళీ కలిసే ఆలోచన లేదు, అందుకే నీ చావు నువ్వు చావు అని చెప్పింది అంటాడు. మరి మళ్ళీ నీకు కలిసే ఆలోచన ఏమైనా ఉందా? చచా, నాకు అలాంటి ఆశలేం లేవు. వద్దు అని బలమైన నిర్ణయానికి వచ్చిన దానివి. నీకెందుకు ఆయన పెళ్లి గురించి ఊగిసలాట? అందుకే నేనేం సలహా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే తను కన్ఫర్మ్ అయ్యేవాడు కదా. జనని హ్యాస్ నో వే యు కమ్ టు మీ అని తేల్చి చెప్పినట్టు అయ్యేది కదా. ఒక పక్క బలహీన క్షణంలో మనసు మారుతుందేమో అనుకునేదానివి. ఖచ్చితంగా ఖరాఖండిగా చేసేసుకో అని ఒక మాట అనేస్తే అయిపోయేది కదా. కరెక్టేనే. ఆ క్షణం నాకెందుకో ఈ ఆలోచన రాలేదు. చేసేసుకో అని చెప్పడమే మంచిదనిపిస్తుంది. గుణ సౌమ్యని పెళ్లి చేసుకుంటే ఇక నాకు తనకి ఎటువంటి సంబంధం ఏర్పడదని నాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేది. నా బతుకు నాదే అన్న కాన్ఫిడెన్స్ కూడా పెరిగేది. అంతో ఇంతో మనసులో ఉన్న బంధాలు పూర్తిగా కనుమరుగైపోయేవి. తను నేను పరాయి వాళ్ళలాగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నేను నా పిల్లలకి తల్లిగా, తను సౌమ్యకి భర్తగా చాలా ఫ్రీ ఫీల్ అవుతూ ఉండేది కదా. ఇప్పుడున్న ఈ సిచ్యుయేషను, డైలమా
అన్నీ కూడా పటాపంచలైపోయేవి. నేననేది కరెక్టా? దీని సమర్థింపు కరెక్టా? జననిగా గుణతో ఆ మాట అనగలనా? శకుంతలగానే దేవానంద్కి చెప్పలేని దాన్ని జననిగా ఎలా చెప్పగలను? అంటే ఇది నాకు నేనుగా ఆలోచిస్తే పరిష్కారం అయ్యేది కాదు. నమ్మననుకున్న దేవుడి మీదనే భారం వేయడం బెటర్. ఇదన్నట్టు ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. ధ్యాస స్థిరంగా పెట్టాలి. మనసు ధ్యానం మీద లగ్నం చేయాలి. ఇదేంటి? ఎవరు నన్ను కనీసం పట్టించుకోలేదు. వాళ్ళ సైలెన్స్కి అర్థం ఏంటి? అసలు బయట ఏం జరుగుంటుంది? నాన్న సౌమ్యతో మాట్లాడా? తను ఒప్పుకోలేదా? నాన్న కరెక్ట్గా కన్విన్స్ చేయలేకపోయాడా ఏంటి? సౌమ్య నాన్నతో పెళ్లి విషయంలో స్ట్రాంగ్గా ఉందా? డెసిషన్ మార్చుకోనుందా? నమస్తే సార్. నమస్తే. గుణా సార్ ఉన్నారా? మీరెవరు? హాస్పిటల్ నుంచి వచ్చాం సార్. ఈ మధ్య హాస్పిటల్కి సరిగ్గా రావడం లేదు. సంతకాల కోసమని వచ్చాం. నాన్న ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చారు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను. అలాగే సార్. కూర్చోండి. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎవరివిడా? తెలీదా? డాక్టర్ సౌమ్య గారు. డాక్టర్ సౌమ్య? మరి అలా ఉందేంటి? నువ్వు విష్ చేసిన రెస్పాన్స్ ఇవ్వలేదు. అసలు నేను గుర్తుపట్టినట్టే లేదుగా. ఆవిడ పరిస్థితి వేరు. ఆవిడ ప్రస్తుతం ఈ లోకంలో లేనట్టుంది. మెంటల్ స్టెబిలిటీ కోల్పోయింది. అదేంటి? డాడీ ఫ్రెష్ అవుతున్నట్టున్నారు. ఆవిడ గారు గుణా సార్ క్లాస్మేట్. సార్ని ప్రేమించిందంట. సార్ కోసమే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చింది. హాస్పిటల్ స్టార్టింగ్లో ఆమె చాలా శ్రమ పడింది. గుణా గారికి చాలా కోఆపరేటివ్గా ఉండేది. ఈయన గారేమో ఆవిడ ఒక డాక్టర్లా అనుకున్నారు. ఆవిడ ప్రేమని అడ్వాంటేజ్గా తీసుకుని పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసిందంట. అవునా? పైనుంచి గుణా గారు నువ్వే నా కాబోయే భార్యవని ఫాల్స్ ప్రామిస్ చేసి టోటల్గా వాడేసుకుని ఆమె లైఫ్ని స్పాయిల్ చేశాడు. ఆ తర్వాత ఈవిడ నాతో పెళ్ళి అని అడిగిందేమో దూరం పెట్టడం మొదలుపెట్టాడు. అలాగా? ఆవిడ డిప్రెషన్కి లోనైంది. నువ్వు చూసావుగా ఆ పిచ్చి నడక, పిచ్చి చూపులు. మానసిక స్థితి పూర్తిగా కోల్పోయినట్టుంది. పాపం ప్రేమించిన అమ్మాయిని అన్యాయం చేయడానికి సార్కి మనసెలా వచ్చిందో. న్యాయమో అన్యాయమో భగవంతుడికే తెలియాలి. స్పాయిల్ అయిపోయింది ఈవిడి ఫ్యూచరేగా. ఇంకో విచిత్రం తెలుసా? ఈయనగారే ఆవిడని వెంట పెట్టుకుని సైకియాట్రిస్ట్కి చూపిస్తున్నారంట. ఎవరికి చూపిస్తే మాత్రం ముక్కలైపోయిన హార్ట్ అతుకుతుందా? సార్ కూడా హార్ట్ సర్జనే కదా. అంత హృదయం లేకుండా ఎలా బిహేవ్ చేశారు? సర్జన్ కాబట్టే చీల్చి పారేశాడు. పేషెంట్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? కుట్లేస్తారు, చేతులు దులిపేసుకుంటారు. నాన్న సౌమ్యని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాడా? నేను ఇంకా మ్యారేజ్ విషయంలో కన్విన్స్ చేయడానికి ఏమో అనుకున్నాను. అంటే నేను చూసిన పరిస్థితుల్లో సౌమ్య గారిని నాన్న కూడా చూశాడా? లేకపోతే సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తాడు? అసలు విషయం తెలియక నేనేదో ఊహించుకున్నాను. తరుణ్, ఎవరొచ్చారు? నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. చెప్పండి. సిగ్నేచర్ సార్. ఇలా ఇవ్వండి. సార్
సార్ మీరేమి అనుకోనంటే నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కాస్త రెగ్యులర్గా హాస్పిటల్కి రండి సార్. ఎంతమంది డాక్టర్స్ ఉన్నా మీరు ఉన్నట్టు ఉండరు సార్. చాలామంది పేషెంట్స్ మీ గురించి వచ్చి మీరు లేరని డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. పర్సనల్ విషయాలు వేరు, ప్రొఫెషనల్ విషయాలు వేరు కదా సార్. ఓకే, వచ్చిన పని అయిందిగా, ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం సార్. బయట వాళ్ళు నాన్న గురించి ఇలా మాట్లాడుకుంటున్నారా? ఇప్పుడెలా? ఈ టాక్కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? అమ్మని దగ్గర చేయాలని చూస్తుంటే ఈ సౌమ్య ఏంటి పెద్ద అడ్డుగోడలా తయారైంది. సౌమ్య ఉన్న పరిస్థితుల్లో నాన్న కూడా అమ్మకి దగ్గర అవ్వడం కష్టమేనేమో. పైనుంచి గుణాగారు నువ్వే నా కాబోయే భార్యవని ఫాల్స్ ప్రామిస్ చేసి టోటల్గా వాడేసుకుని ఆమె లైఫ్ని స్పాయిల్ చేశాడు. ఆ తర్వాత ఈవిడ నాతో పెళ్ళి అని అడిగిందేమో, దూరం పెట్టడం మొదలుపెట్టాడు. నువ్వు నన్ను అమ్మ అని పిలవాలి. పిలుస్తావా? అమ్మా, నేను తొందరపడి సౌమ్యని నీ ప్లేస్లోకి తీసుకురావాలనుకున్నాను. అప్పుడు నువ్వు ఉన్నావని తెలీదు. నువ్వు నా మీద ప్రేమ పెంచుకున్నావని నువ్వు నాకు పరిచయమైన తర్వాతే తెలిసింది. అమ్మ అని తెలియక ముందే నేను నిన్ను అభిమానించాను. నీలో అమ్మని చూసుకున్నాను. అందుకే అమ్మ అని పిలవాలని ప్రయత్నం చేశాను. కానీ నువ్వు నీ పిల్లలు తప్ప మరెవరూ అలా పిలిచే అవకాశం లేదన్నప్పుడు మదనపడ్డాను. ఫస్ట్ టైం వైజాగ్లో నువ్వే నా తల్లివి అని తెలిసాక ఎంత సంబరపడిపోయాను. నాలో నీ పెద్ద కొడుకుని చూసుకుంటున్నాను, నిన్ను చూస్తే హరి గుర్తొస్తున్నాడు అన్నావు. హరి గుర్తు రావడం కాదమ్మా, ఆ హరిని నేను, ఆ హరితరుణ్ణి నేనే. నువ్వు అమ్మవని తెలిసాక నిన్ను నాన్నని కలపాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. మీరెప్పుడు కలిస్తే అప్పుడు మీ ముందు నేను మీ కొడుకు అని చెప్పి నా ఆనంద బాష్పాలతో మీ కాళ్ళు కడగాలనుకుంటున్నాను. మీరు పొంగిపోయి నన్ను గుండెలకి హత్తుకుంటే అంతులేని ఆనందాన్ని నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. కానీ ఏంటమ్మా, నా ఆరాటాలకి తపనలకి సౌమ్య ఆరోగ్యం దెబ్బతిని అడ్డుపడ్డమేంటి? దేవుడు నాకు పెడుతున్న పరీక్ష. ఈవిడ శాశ్వతంగా నాన్న జీవితంలో నుంచి తొలగిపోతుందా? అమ్మా నాన్నల దగ్గర పిల్లలంతా చేరగలుగుతామా? తాతయ్య అనుకున్నట్టుగా ఒక్క కుటుంబంలో మనం అందరం ఉండగలమా? అప్పుడు అమ్మ అని పిలవాలని ఆరాటపడ్డాను. ఇప్పుడు పిలవమని నువ్వన్నా పిలవలేని పరిస్థితిలో నేను నిలబడిపోయి ఉన్నాను. మా, నేను భగవంతుణ్ణి కోరుకునేది ఒకటే, ఈ పరీక్షల్లో నన్ను నెగ్గించు. అమ్మా నాన్నలతో కలిసి ఆనందంగా బతికే అదృష్టం నాకు కలిగించు. సౌమ్యని పెళ్లి చేసుకోవాలా? అలా చేసుకోవడం కరెక్టేనా? ఈ టైంలో చేస్తున్నాడేంటి? హలో శకుంతల, నాకు ఒక హెల్ప్ చేస్తావా? మధ్యాహ్నంలో సలహాలు సూచనలైతే నన్ను అడక్కో. నేనేం చేయలేను. వ్యక్తిగత నిర్ణయాల్లో నేను జోక్యం చేసుకోదలుచుకోలేదు. నేను సలహా సూచనల కోసం ఫోన్ చేయలేదు. ఒక ప్రాబ్లం, దాన్ని ఒకళ్ళు మాత్రమే సాల్వ్ చేయగలరు. ప్రాబ్లం ఏంటి? సాల్వ్ చేయగలిగే వాళ్ళెవరు? శకుంతల, నీకు చెప్పలేదు కదా, నా ఎక్స్ వైఫ్ పేరు జనని. తను యోగాలో మంచి ఎక్స్పర్ట్. అయితే ఇప్పుడు తన గురించి నాకెందుకు చెప్తున్నావు? తనతో నాకు పని పడింది శకుంతల. నా మీద ఎన్నో ఆశలు పెంచుకొని సౌమ్య అనే ఆవిడ మానసిక ఒత్తిడికి గురైంది. బాగా సఫర్ అవుతుంది. నెగ్లెక్ట్ చేస్తే ప్రమాదమని కౌన్సిలర్ సూచించాడు. తన మానసిక ఒత్తిడి యోగాతో తగ్గించమని రిక్వెస్ట్ చేస్తావా? అడుగుతాను. అడగడానికి నాకేం ఇబ్బంది లేదు. అయినా పర్సనల్ విషయాలు
ఎక్స్ వైఫ్తో మాట్లాడకూడదు, కానీ ప్రొఫెషనల్ విషయాలు మాట్లాడొచ్చు కదా. నిజమే, మాట్లాడొచ్చు. కానీ మాటల్లో పొరపాట్లు దొర్లి పర్సనల్ విషయాల వైపు మళ్ళితే ఇబ్బంది కదా. మా డిస్కషన్ సౌమ్య డిప్రెషన్కి మందు అవ్వదు కదా. అందుకే శకుంతలగా నిన్ను తనతో మాట్లాడమని చెప్తున్నాను. స్ట్రెస్ తగ్గించడం వల్ల ఏంటి ప్రయోజనం? తను స్థిమితపడితే తనను నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. తను మామూలు స్థితికి చేరితే నీ ఆశలు నెరవేరే ఛాన్స్ లేదు. నీ ఫ్యూచర్ నువ్వు చూసుకో అని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి. డిప్రెషన్లో ఉన్న వాళ్ళతో ఇలాంటి మ్యాటర్లు డిస్కస్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రమాదం కదా. అందుకని యోగాతో ట్రీట్ చేసి తనని మామూలు మనిషిని చేయమని జననితో చెప్పవా ప్లీజ్? ఇది జననియే ఎందుకు నయం చేయాలి? ఇంకెవరూ యోగా టీచర్లు లేరా? ఉండొచ్చు, కానీ జనని కంటే బెస్ట్ టీచర్ ఎవరు నా దృష్టిలో లేరు. సరే, జననితో తగ్గించమని అడగడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ అసలు సౌమ్యని ఎందుకు చేసుకోకూడదు? ఎందుకంటే నాకిష్టం లేదు. తనంటే ఇష్టం లేదా? కాదు, అసలు పెళ్ళే ఇష్టం లేదు. పెళ్ళి అనేది జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే ఒక స్వీట్ మెమొరీగా మిగిలిపోవాలి, కానీ మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవడం పద్ధతి కాదు. పద్ధతి తప్పి వ్యవహరించడం నాకు నచ్చదు, చేత కాదు కూడా. జనని నయం చేస్తాను అన్న మాట అంటే నేను సౌమ్యని జనని దగ్గరికి తీసుకొని వస్తాను. కాస్త నా కోసం కనుక్కొని చెప్పవా శకుంతల? సరే దేవ్, నేను ప్రయత్నం చేస్తాను. సరే, బాయ్. అర్థమైందా మధు? అర్థం కాలేదమ్మా. ఇంత క్లియర్ గా చెప్పినా కూడా నీకు అర్థం కాలేదా? సరే, నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్పమ్మా. జననిని అమ్మ అంటుందేంటి?